వాస్తవానికి ముద్రగడ పద్మనాభం గారి తర్వాత మీరు గాని తిరుపతి రాయలసీమ ప్రాంతం నుంచి మీరు గాని తర్వాత గుంటూరు అటువైపు ప్రాంతం నుంచి దాసరి రాము లాంటి నాయకులు ఉంటే మీ ఇద్దరి పేర్లు ప్రముఖంగా ప్రస్తావించదలిచాను నేను. మీలాంటి నాయకులు గట్టిగా ఊరూరా తిరిగి పోరాడినటువంటి పరిస్థితి, కాపుల్ని పోలరైజ్ చేసినటువంటి పరిస్థితి. కానీ అటువంటి మీరు ఒక్కసారిగా ఆయన వ్యాఖ్యల పట్ల, ముఖ్యంగా సామాజిక వర్గం పట్ల జరుగుతున్నటువంటి అన్యాయంకి, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల పట్ల కాస్త మీ స్వరం వినిపించేసరికి మిమ్మల్ని కూడా ట్రోలింగ్ చేసినటువంటి పరిస్థితి మీ ఇద్దరిని ప్రముఖంగా. ఏమండి, అదేం పెద్ద ఘన విషయం ఏం కాదు. నేను ఒకటి చెప్తాను మీకు. ఎందుకంటే ఆయన ఎక్కువగా ఇంగ్లీష్ నవల్స్ చదువుతానని చెప్తుంటాడు. నేను కూడా ఆయన ఫోటోలు చూశాను అప్పుడప్పుడు, కళ్ళద్దాలు పెట్టుకొని ఇంగ్లీష్ నవల్స్ చదవటం కూడా చూశాను. ఒక షేక్స్పియరు నాకున్న ఆయనకు అంత పరిజ్ఞానం, అంత జ్ఞానం ఆయనకున్నంత నాకు లేదు. కానీ ఒక నవల్లో మాట చెప్తాడండి, ఏమనంటే షో మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్. అంటే నీ స్నేహితులు చూపించు నువ్వు ఎటువంటి చెప్తానని ఆయన షేక్స్పియర్ చెప్పిన మాట. అంటే ఈ ట్రోల్ చేసే వాళ్ళు, వాళ్ళ నేపథ్యము అన్ని మేము చెప్పక్కర్లేదండి. నా స్థాయికి నేను అంత స్థాయికి దిగజారి వాళ్ళ నేపథ్యం ఏంటో, వాళ్ళు చేసిన రాజకాలు ఏంటో, మీరు ఎంతమందిని సస్పెండ్ చేశారో, ఏ విధంగా పార్టీ రకంగా అప్రతిష్ట పాలైందో, అవన్నీ ఇలాగ ట్రోల్ చేసుకొని మనం సునకానందం పొందుతామంటే దానికి మనం ఏం చేయగలుగుతామండి? ఏం చేయగలుగుతాం? ఎందుకంటే ఎవరైతే కావాలని మేము కోరుకున్నామో ఇప్పుడు మేము మళ్ళీ బదానికి అడిగి ఆయన వద్దని మా సంస్కారం ఒప్పుకోదు. మేము ఎవరైతే కావాలని కోరుకొని ప్రతి ఊరు తిరిగి ఆయన మనకు కావాలి, మన కాపు నాయకుడు కావాలి అని చెప్పి మా నోటితో మేము చెప్పినాము. ఇదే నోటితో ఈ రోజు వెళ్ళి ఆయన ఒక ఇటువంటి వాడు అటువంటి వాడు మమ్మల్ని స్క్రోల్ చేస్తున్నాడని చెప్పడానికి మా మనస్సాక్షి ఒప్పుకోదండి. మరి ఆయన అలా చేస్తున్నాడంటే అది ఆయన సంస్కారానికి, ఆయనకు అదిగే చెప్పాను కదా, మీ స్నేహితులు చూస్తే మీరు ఎటువంటి తెలిసిపోతారని ప్రజలు గ్రహిస్తారు అంతే. అంతగానే ఇప్పుడు మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఒకటి ఉన్నాయి, తర్వాత దాసరి రాము చేసినటువంటి వ్యాఖ్యలు. ముఖ్యంగా మీరు చెప్పింది ఏంటంటే కాపుల నుంచి ఒక సీఎంను కూడా చేసుకోలేకపోయినటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో మేము ఉన్నామని మీరంటే, అటు మీ పేరు చెప్పి మీ కూటమికి కానీ మీకు కానీ ఓట్లు వేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలని చెప్పి దాసరి రాము చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఎవరికి అవసరం కలిగినా వీళ్ళందరూ కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడు కాపు జాతికి ముందుకు వచ్చాడు కాబట్టి 2 సార్లు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆయన కనీసం గెలుపు గురాగా అక్కడ కూడా చేరుకోలేకపోయినాడు. కాబట్టి 2 పార్టీలు కూడా గతంలో పరిపాలించిన 2 పార్టీలు కూడా కాపులకు న్యాయం జరగలేదనే భావన ఆ ఖచ్చితంగా 2024 సంవత్సరంలో ఈయన ఓట్లేసాం. అవునండి, దానికి అందరూ బాధ్యులే. ఆ ఓట్లేసిన వాళ్ళకి ఎవరికన్నా కాపు కమ్యూనిటీకి ఏమీ జరగలేదన్నప్పుడు ఏ కాపు కార్పొరేషన్ అనే మన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మా పవన్ కళ్యాణ్ గారే కాపు ఉప ముఖ్యమంత్రి నుండి కాపు కార్పొరేషన్ 10,000 కోట్లు ఇస్తామని చెప్పి కనీసం ఇవాళ 100 కోట్లు కూడా లేనప్పుడు దానికి మీరు జోక్యం కూడా చేసుకోలేక ఉప ముఖ్యమంత్రి ఉండి కులస్తుడుగా ఉండి కులాన్ని కాపాడుతానని చెప్పి ఒక నమ్మకం మీలో ఉన్న అందరూ ఓట్లేస్తే దాని గురించి మాట్లాడినప్పుడు మీరు ఫ్రస్ట్రేషన్ లోనైనారు. ఎందుకు ఫ్రస్ట్రేషన్ లోనైనారు? కాపులు ఓట్లు అక్కర్లేదు అవి ఇవి. ఇది ఎన్నికల ముందు అంటే చాలా బాగుండేది, కానీ జరిగిపోయింది ఇప్పుడు. కాబట్టి ఎవరు ఆవేదన వాళ్ళ రూపంలో ఎక్కిపోతారు. నేను ఒకరి పేరు చెప్పి ఆయన ఆవేదన ఇది నా ఆవేదన చెప్పలేము. జరిగిపోయింది. భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది ఏం జరగాల్సింది, ఎట్లా జరుగుతుంది, ఈ కమ్యూనిటీ ఏ విధంగా పోతుంది. సరే, ఒక్క విషయం చెప్పండి నాకు. వాస్తవానికి కాపు సామాజిక వర్గం చేత కొణిదెల ఫ్యామిలీ బాగుపడిందా, లేకపోతే కొణిదెల ఫ్యామిలీ వల్ల కాపు సామాజిక వర్గం బాగుపడిందా అంటే ఏం చెప్తారు మీరు? ఇది ప్రపంచం జరిగిన సత్యం కదండి. మీకు తెలీదా? నాకు తెలీదా? కాపులు తెలీదా? తెలియాలండి సార్. ఇప్పుడు నేను చెప్పాను, చిరంజీవి గారు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేశారు. మెర్జ్ చేసినప్పుడు ఆయన ఒక్క మాట చెప్పంటే రిజర్వేషన్ వచ్చేదని. ఇంకా అంతకన్నా ఏం చెప్పంటారు? కేంద్ర మంత్రి పదవి తీసుకుని ఊరుకున్నారు. కేంద్ర మంత్రి, సాక్షాత్తు సీనియర్ కేంద్ర మంత్రి ఆయన ఇంటికి వచ్చి పార్టీలో చేరమని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు ఈయన ఏమడితే చేసే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఇది చిన్న విషయం, చాలా చిన్న విషయం, మాకు రిజర్వేషన్ కల్పించండి అని ఒక కండిషన్ పెట్టింటే 8 మంత్రి పదవులు అడిగాడు, ఇంకా ఏమో మాట్లాడతారు. మంత్రి పదవులు అడిగాడు, ఇచ్చాడు, తీసుకున్నాడు. కానీ కులం గురించి ప్రస్తావన తీసుకురాలేకపోవటం అని ఆ రోజు నుంచి ఆవేదన చెందుతూ వచ్చారు. అయినా మర్చిపోయారు. ఒక నాయకుడు వచ్చాడు కదా, ఈయన చేస్తాడు. కానీ ఈయన కూడా దురదృష్టవశాత్తు ఇలాగా మీ ఓట్లే నాకు అక్కర్లేదన్నది మాట్లాడటంలో, అంటే జాతి ఇప్పుడు ఏం ఆలోచన చేస్తుంది అంటే మనం పనికి వాళ్ళం అయిపోయినామా జాతిలో ఉన్న వాళ్ళము, లేకుంటే మనకేమాత్రం సిగ్గు శరము అనేది లేకుండా పోయిందా అనే ఆలోచనలో కొంచెం సంస్కారవంతులు, చదువుకున్న వాళ్ళు,
మేము కూడా జాతీయ రాజకీయాల్లో 38 సంవత్సరాలు పనిచేసి వచ్చిన వాళ్ళము. ఇప్పుడు ప్రధానమంత్రి మన ఇంటికి వచ్చినంత మంది గొప్ప ఏం కాదండి. మా ఇంటికి కూడా ప్రధానమంత్రి వచ్చాడు. అవును దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయన ఇంటికి ఆయనకి పర్సనల్ గా ఉన్నాను. మా ఇంటికి ఆయన అవునండి వచ్చాడు. తెలుసు. మాజీ ప్రధానమంత్రి ఎన్నో డజన్ల సార్లు వచ్చాడు. ఇద్దరు ఉమ్, సీఎంలు వచ్చారు. అందరూ నాయకులు వచ్చినంత మాత్రం మనం గొప్ప వాళ్ళు ఏమి అయిపోమండి. అంతే కదా. ప్రధానమంత్రి మా ఇంటికి వచ్చాడంటే చంకలెగరాల్సిన పనే లేదు. అది అవును. కాదు మనకు రాజకీయ మనం మాట్లాడే ప్రతి మాట ప్రజల్లోకి చేరుతుంది. ప్రజలు గ్రహిస్తారు. దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందని మనం ఆలోచించి మాట్లాడాలి. కోపము, ఫ్రస్ట్రేషన్ ఎవరిపైన చూపించాలండి? మీరు ఉమ్, ప్రజలతో మీరు వచ్చి ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. మీరు నలుగురికి చేసి మనం శభాష్ ఆయన ఉన్నప్పుడు అందరికి చొరవ తీసుకొని చేశాడు అనే అభిప్రాయం కలిగించుకోవాల్సింది పోనిచ్చి కేవలం 2 సంవత్సరాల్లోనే ఇటువంటి ఇటువంటి స్థాయికి ఎందుకు వచ్చాడో వద్దనేదని కూడా నాకైతే అంతుపట్టట్లేదండి. ఎందుకు ఉమ్, అంత స్థాయికి రావాల్సిన మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది ఉమ్, అనేది లేదు. ఎవరన్నా నాలంటోడో ఇంకొకరో ఎవరన్నా ఎందుకు అట్లా తీసుకొచ్చారని మాట్లాడితే దాడి. ఆ దాడిలో దాంట్లో వ్యక్తిగతాలు, కుటుంబ వ్యవహారాలు తీసుకురావడం ఏ సంస్కారం అనిపిస్తుంది అది? అవునండి. ఇప్పుడు మీ గురించి మాట్లాడితేనేమో బాధపడ్డారు. ఉమ్, మా ఫ్యామిలీ విషయాలు అది ఇది మాట్లాడతారు. సంస్కారం ఉందా వీళ్ళకి అది అవును. ఇది అని మాట్లాడారు. మరి మిగతా వాళ్ళు కూడా గౌరవమైన వాళ్ళే, సంఘంలో పేరు పరిఖ్యాతులు ఉన్న వాళ్ళే, రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళే, నేపథ్యం బాగున్న ఉమ్, వాళ్ళే. వ్యక్తిగతంగా చేస్తే ఇది ఫైర్ టు ఫీల్ కాదా? అగ్గి అవునండి. కజ్జం అవును. పోసినట్లు కాదా ఇది? అవును. కాబట్టి ఇవన్నీ భవిష్యత్తులో ఎలా దారి తీస్తాయి అనేది చూడాలండి. అంటే ఒకటిసారి ఇక్కడ కాపు జాతి మీరు అన్నారు, ఇందాక అన్నారు, మీ ఆవేదన అర్థమైంది నాకు. కాపు జాతి ఏమీ నిర్వీర్యం కాలేదు, కాపు జాతి చేతకానిది కానీ ఆ దురదృష్టవశాత్తు ప్రతిసారి కాపు జాతిని మోసగించే నాయకులు ఎక్కువ అవుతున్నారు. అంటే మేము నమ్ముతున్నామండి. యా. ఒకటేంటంటే కాపు జాతి మొ- మేము మోసపోతూనే ఉన్నామని మొదట్లోనే చెప్తున్నాం. మేము మోసపోతూనే ఉమ్, ఉన్నామండి. నమ్ముతాము, చేస్తారని నమ్ముకుంటాము. ఏ కాపు నాయకుడు కాంట్రాక్ట్ తీసుకొని 100,000 కోట్లు దాచి బాగుపడినాడు ఒకటి చెప్పండి. అవునండి. కాపు నాయకుడు పెద్ద ఇండస్ట్రీ పెట్టేసి బాగుపడిన ఒకటి చెప్పండి. రాయలసీమలో బలిజలు ఎంత ఎంత ఏ, కింది స్థాయిలో ఉన్నారంటే హరిజన వాడ ఉంటే హరిజనుడు ఊరు చివరిలో దానికి ఉమ్, అటుపక్క ఇటుపక్క బోల్జిపల్లి ఉంటుందండి. ఆ అవునండి. స్థాయిలో ఉన్న బలిజలకి కొంచెం దీనిపై ఈ ఉద్యమం గత 15 సంవత్సరం 20 30 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. బలిజలు ఉమ్, అన్యాయం అయిపోతున్నారు. 13 ఒక బలిజలకి కేవలం 13% ఉన్నారు. ఉమ్, కాపులు 12% ఉన్నారు. మొత్తం 24-25% ఉన్న ఇప్పుడు యూత్ 1,20,00,000 ఉన్న పాపులేషన్ ఈ స్టేట్ లో ఉమ్, 85 నుంచి 90 లక్షల మంది యూత్ ఉన్నారు. యూత్ అవునండి. లో కనీసం మాలాంటి వాళ్ళకు ఏమి న్యాయం జరగకపోయినా కనీసం యూత్ భవిష్యత్తులో రాజకీయాలకు రావాలనుకుంటున్నారు. ఉమ్, అన్ని జాతుల మాదిరిగా కాపు జాతి కూడా రాజకీయాలు ఎదగాలనుకుంటున్నప్పుడు దాని ఉమ్, గురించి ఆలోచన చేయండి అని ఒకరో ఇద్దరు మాట్లాడిన తర్వాత అంత ఉమ్, ఫ్రస్ట్రేషన్ కానీ వెళ్ళటం అనేది కొంచెం బాధాకరం విషయమే. ఉమ్. మరి ఉమ్, ఇందులో ఎవరు తప్పు అని భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అదే ఎవరు లాస్ట్ తప్పు చేశారు? వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ లేదా 2029 ఎలక్షన్ లో కానీ దీని ఇంపాక్ట్ ఎలా ఉమ్. ఉండబోతుందంటే ఏం చెప్తారు? మీ నెక్స్ట్ ఎవరైనా కార్యాచరణ కూడా ఎలా ఇప్పుడు ఉండబోతుంది? నేనేమంటానంటే ఏదైనా డెఫినెట్ గా ఒక ప్రభావం అనేది ఉంటుంది కదండి. ఒక అవును. అసంతృప్తి జరిగినా ఎవరిపైనా ఒక అసంతృప్తి జరిగినా దాని ప్రభావం అనేది ఖచ్చితంగా చూపిస్తారు. ఉమ్, మరి ఎంత స్థాయిలో ఉంటుంది ప్రభావము అనేది ఎవరు చెప్పలేరు కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఎందుకంటే వేరే జాతి వాళ్ళు కూడా అంత సాహసం చేయరు. ఎగ్జాక్ట్లీ. మీరు వేరే జాతి వాళ్ళు కూడా మా కాపోట్లు అవసరం లేదని చెప్పేంత సాహసం ఎవరు చేయరు. చేయరండి, ఈ చేయరు, జాతే కాదు ఎవరు చేయరు. అందరూ ఈ జాతే కాదు మాకు మాకు పలాని ముస్లిమ్స్ వద్దండి లేకుంటే పలాని ఇంకో కమ్యూనిటీ వద్దండి ఇంకోటి వద్దండి ఉమ్, ఎవరు చెప్పలేరు. అవునండి. రాజకీయాలుగా రాణించాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా ఏ కులం గురించి మాట్లాడరు. ఇక్కడ ఈ కులస్తుడుగా ఉండి కులం కాపు ఓట్లతోనే అని మేము అనుకుంటున్నాం. వాళ్ళు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆయనే సాక్షాత్ వ్యాఖ్యానించినప్పుడు ఉమ్, ప్రభావం డెఫినెట్ గా కొంచెం పనిచేస్తుంది కదా మరి. అది ఎంత స్థాయిలో పనిచేస్తుంది, ఏ స్థాయికి తీసుకెళ్తుంది, ఎలా ముందుకు ఉద్యమ రూపంలో వస్తుందా లేకపోతే ఏమవుతుందని భవిష్యత్తు ఇప్పుడే కదా జరుగుతున్నాయి చూద్దాం. ఉమ్. భవిష్యత్తులో డెఫినెట్ గా దీనికి ఒక షేప్ అంటూ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను.